అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకండి. ఇది జరుగుతున్న స్టోరీ అండి. తప్పకుండా ప్రతి తల్లి తండ్రి చూడాల్సిన స్టోరీ. భార్య భర్త ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని అల్లారు ముద్దుగా ఎంతో కొడుకు పుట్టాడని సంబరంగా ఎంతో సంతోషంగా అబ్బాయిని పెంచుకుంటున్నారు. ఆ అబ్బాయి చిన్నప్పుడే తండ్రి చనిపోయినాడు. ఇక వాళ్ళకి కొంచెం పొలం ఉంది, ఇల్లు ఉంది. ఆ తల్లి ఆ పొలాన్ని కష్టపడి కౌలుకిచ్చి కష్టపడి ఆ అబ్బాయికి ఏ లోటు లేకుండా చిన్నప్పటి నుంచి సాకి చదివిచ్చి ఉద్యోగం తెప్పించి తర్వాత మంచి అమ్మాయిని ఎతికి పెళ్లి చేసింది. పెళ్లి చేసే తర్వాత ఆ భార్య మోజులో పడి ఆ భార్య చెప్పిన మాటలు విని ఈ ఆస్తి నీ పేరు పెట్టించుకో అని చెప్పి డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళి తల్లి కాడికి పోయి, అమ్మా నువ్వు ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయి, ఇదిగో డాక్యుమెంట్లు అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఎందుకు నాయనా, నా తర్వాత నీకే కదా, ఎంచుకునే వాళ్ళు ఉన్నారా, పంచుకునే వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారు, ఒక్క కొడుకువి, ఇక నా తర్వాత నీకే కదా అని చెప్పి ఆ తల్లి అంటే, రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాలమ్మా ఈ డాక్యుమెంట్లతోటి, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 2 సంతకాలే కదా పెట్టేయి, ఏముంది నేనేమో అమ్మేస్తానా అది ఇదని మాయ మాటలు చెప్పాడు. పాప మా పిచ్చి తల్లి, కొడుకు మంచివాడు, నా కొడుకు భువన పుట్టినోడు, అంత మంచి కొడుకు చక్కగా చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది అని అందరికీ చెప్పుకునేదనమాట. ఆ పిచ్చి తల్లి వాడి మాటలు నమ్మి రాసేసింది. రాసిన తర్వాత ఇక కొద్ది రోజులకే, సంవత్సరాలు కూడా కాల వాడికి పెళ్ళి, కొద్ది రోజుల్లోనే ఇక వాళ్ళ అత్తగారిని టార్చర్ పెడుతుంది. ఇదేంది, ఇల్లు నాది, పొలం నాది, ఆస్తి నాది, నువ్వేంది నువ్వు టార్చర్ పెడుతున్నావు, నువ్వేమన్నా ఇంటికాడి నుంచి తీసుకొని వచ్చావా అని చెప్పి ఈ తల్లి అడిగితే, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆమె బట్టలు ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ బయట వేశారు. ఇక ఆమె బయటకు వచ్చి ఏడుస్తా బయటకు వచ్చేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, ఏందిరా ఏం పని చేస్తున్నావు, చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా నిన్ను చదివించి నిన్ను గొప్పవాడిని చేసింది, ఆ తల్లి ఆస్తి రాయించుకొని ఆ తల్లిని బట్టలు అన్నీ ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ బయటపడేస్తున్నావు, అసలు ఇంత కసాయి కొడుకు ఏందిరా నువ్వు చాలా మంచోడు అనుకున్నాను, ఏంది ఈ వయసులో తల్లి ఎక్కడికి పోద్ది, ఎటు పోతుంది, ఆ తల్లికి ఏంటి ఆసరా ఏంటి, నువ్వే ఇట్లా చేస్తే ఇంకేందిరా అని చెప్పేసి వీళ్ళు అడుగుతుంటే, ఇది మా కుటుంబ విషయం, మా అమ్మకి నాకు సంబంధించిన విషయం, మీరెవరు మాట్లాడేదానికి, మర్యాదగా మీరందరూ బయటికి పోండి, అసలు నీకు ఆమెకి ఏంటి సంబంధం, నువ్వేంటి ప్రతిదానికి వస్తావు అని చెప్పేసి వాళ్ళ మీదకి ఎగురుతున్నాడు ఈ కొడుకు. ఇక తాళాలు వేసేసి వెళ్ళిపోయారు భార్య భర్తలు. ఎంతసేపు అని చూసిద్ది తల్లి, పిచ్చి తల్లి కూర్చొని ఏడుచుకుంటా ఉంది, ఎండకి తట్టుకోలేకపోతుంది. సరే ఏడ్చుకుంటా చిన్నగా దగ్గరలో పార్క్ ఉంది, ఆ పార్కు దగ్గరికి వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చొని ఏడ్చుకుంటా ఉంది. వీళ్ళు వచ్చారు, కొడుకు కోడలు వచ్చేసరికి తల్లి లేపేరికే ఎక్కడికన్నా పోయిందేమో, పోలీస్ స్టేషన్కి పోయిందా, యాడికి పోయిందా అని భయపడిపోయి ఎతుకుతున్నారు వీళ్ళు. ఆడ పార్కులో కూర్చొని ఉంది చూసి, అందరి చేత అనిపిస్తావా మమ్మల్ని, నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, నువ్వెందుకు బతికుండేది, చచ్చిపోకూడదా, దేనికి నువ్వు ఉండేది అని చెప్పి మాట బెరిగిపోయి కోడల్ని అత్తని కింద పడేసి కోడలు జుట్టు పట్టుకొని ఈడుస్తా చెంపలు కొడుతుంది. కొడుకేమో చూస్తా ఉన్నాడంట. ఇక దూరంగా 2 కుర్రోళ్ళు ఇది అంతా చూస్తున్నారు. సరేరా ఆమెనెవరో ముసలామని కొడుతున్నారు, పద వీడియో అని చెప్పేసి ఒక అబ్బాయి ఏం వీడియో తీస్తున్నాడు, ఒక అబ్బాయి వచ్చి, ఏందమ్మా ఎందుకు కొడుతున్నారు, వాళ్ళు నీకేమవుతారు, వాళ్ళని నువ్వేమన్నావు అని చెప్పి అని అంటే, ఆమె తల్లి ఆ వీడియో తీసి అబ్బాయిని చూసి భయపడిపోయి చెప్పలేకపోతుందంట. నువ్వు భయపడాల్సిన పనే లేదు, చెప్పమ్మా ఏం జరిగింది ఏందని అడిగితే అప్పుడు ఆ స్టోరీ అంతా చెప్పిందంట. ఇట్టగా ఆస్తి రాయించుకొని నన్ను బయటికి దోసేశాడు, ఆ ఎండకు తట్టుకోలేక పార్కులోకి వస్తే ఇక్కడ కూడా నన్ను కొడుతున్నారయ్యా అని చెప్పేసరికి ఆ ముసలామని తీసుకొని ఆ 2 కుర్రోళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్తే ఆడికెళ్ళి
ఆ ఎస్ఐకి చెప్పి, ఇదిగోండి ఈ వీడియో, ఇది ముసలామని కొడుకు కోడలు బాగా కొడుతున్నారు చూడండి అని ఆ వీడియో చూపించేసరికి ఇక ఆ ముసలామని తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికాడ తాళం వేసింది, అది పగలగొట్టేసి ఇక వాళ్ళని పిలిపించి, ఈ వీడియో చూపించే వాళ్ళకి ఈ మాదిరిగా తల్లిని కొడతారంటారా మీరు? ఆమెకు కానీ ఏదన్నా జరిగినా, ఆమెను కానీ మీరు ఏదన్నా అన్నా కూడా, ఆమె ఒంటి మీద చేయబడ్డా మీరు ఇక్కడికి వచ్చినా శాశ్వతంగా మిమ్మల్ని బయటికి రాకుండా మూసేపిస్తాను అది ఇదని ఆయన భయపెట్టి 2 దెబ్బలు కొట్టేసరికి భయపడిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ ముసలామ వండుకొని తింటుందండి. గవర్నమెంటు పెన్షన్ ఇచ్చిద్ది, ఆ పెన్షన్ డబ్బులు పెట్టుకొని వండుకొని తింటుంది. గవర్నమెంటే కరెంటు కూడా కట్టేది లేదు, కరెంటు కూడా ఫ్రీగానే. ఆమె ఈ వయసులో పిచ్చి తల్లండి, ఈ వయసులో ఇంత కష్టపడాలి. ఏదో కొడుకున్నాడు, కొడుకు అండలో ఆమె జీవితం వెళ్ళబోయాలని ఎంతో ఆశపడింది. కానీ ఇలాంటి కొడుకు కోడలుంటే ఆ తల్లి ఎలా బతికి జీవోత్సవంలాగా బతుకుతుందండి ఆవిడ. కానీ దయచేసి అందరికీ దండం పెడుతున్నా, ఎవ్వరు కూడా నా కొడుకు మంచివాడు, నా కొడుకులు నా బిడ్డలు మంచివాళ్ళని మీరు ఎవ్వరు కూడా ఆస్తులు ముందే రాసివ్వబాకండి. ఎందుకంటే వాళ్ళు చూడరు, ఎవరో ఉంటారు మంచివాళ్ళు, చూసేవాళ్ళు ఉంటారు. చాలా వరకు ఇలాగే జరుగుతున్నాయి. చాలామంది అండి ఈ ఆఖరి దశలో ఎంతో హీనంగా బతుకుతున్నారు కూడా. దయచేసి మీరందరూ కూడా ఆ పని చేయబాకండమ్మా. ఎలాగైనా మీ తర్వాత వాళ్ళకే కదా ఆస్తి, ముందుగానే రాసిచ్చి ఒక ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నాడు అందరికీ దూరంగా. అలాంటి పరిస్థితులు ఎవ్వరికి రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ ఎవ్వరు కూడా ఇలాంటి ఈ పిచ్చి తల్లి చేసిన పొరపాట్లు ఎవరు